లైఫ్‌లో ఎదగాలి అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి. కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు కింద మనం వాళ్ళ కథలు చెడ్డవాళ్ళమే. అలాగని అందరికీ మనం మంచి వాళ్ళమని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. అలాగే మంచి వైబ్స్ అంటే మంచి పనులు చేసుకుంటూ బ్రతకాలి. అదే జీవితం. అలాగే మూడో విధంగా మనం లైఫ్‌లో ఎదగాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. అంటే కొన్ని చూసినా ప్రశ్నించకూడదు. అలాగే కొన్ని తెలిసినా పట్టించుకోకూడదు. కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకూడదు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అలా అని మౌనంగా అన్నిటికీ మౌనంగా ఉండమని దాని అర్థం కాదు. ప్రశ్నించే చోట ప్రశ్నించాలి. మౌనంగా ఉండే చోట మౌనంగా ఉండాలి. మనది కాని చోట మౌనంగా మౌనం అనేది అంతర్గతంగా వహించాలి. అంటే అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే తెలుసు, నేను గొప్పవాడని, నీకేం తెలీదు. ఒక వృక్షం అంతా కూడా తెలీదు. దానిలో ఆకు గింజ అంతా కూడా మనకు తెలియదండి. ఇసుక అంతా కూడా మనకి జ్ఞానం లేదు. జ్ఞానం అనేది అందరికీ ఊరికనే రాదు. కాబట్టి మనం లైఫ్‌లో ఎదగాలంటే ముందు ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకా వేరే విషయాలు కూడా నేను మరొక వీడియోలో చెబుతాను. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియోగా ఉంది. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.